తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమౌళి. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అబిడ్స్లో డ్రగ్స్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత డ్రగ్స్ కు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు ఈగల్ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు. ఆన్లైన్లో హానికరమైన మెడిసిన్ అమ్మకాలపై నియంత్రణ చేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫార్మసిస్ట్ విద్యార్థులు పాల్గొన్నారు. The government of Telangana has taken initiative the public awareness rally. Today we have started from the Taj Mahal Hotel, Abbots, on the against the no prescription, no drugs, drug abuse, say to no, not the habit forming drugs. Like that, so many things are there, which is all covered today, and it is because lot of things are going on in the trade that the people are getting the medicines and they are abusing and misusing of the abusing, and that's why this rally is being, and total entire Andhra Pradesh at Telangana it is 90 days program is there, and is successfully it is done with the stewardship and authority with the from the drug control department and police department here, and we thank you everybody that they have all joined. మిస్యూటిలైజేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది పిల్లలు ట్రెమడాల్ అనేటటువంటి టాబ్లెట్ కొన్ని మెడికల్ షాపుల్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. అలాగే కొన్ని చోట్ల అనస్థీషియా ఇంజెక్షన్స్ కూడా రీసెంట్ గా మనం చూసినాం. చాంద్రాయనగుట్టలో ఒక ఆటోలో 2 పిల్లలు చనిపోయి ఉన్నారు. అంటే వాళ్ళు ఆ యొక్క అనస్థీషియా ఇంజెక్షన్ ని వాళ్ళు తీసుకోవడం వలన ఇమ్మీడియట్ స్పాట్ లో హార్ట్ అటాక్ అయ్యి చనిపోయడం జరిగింది. సో ఇలాగ చాలా మంది యూత్ ఈ యొక్క డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు, ట్రాప్ అయ్యి. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ రోజు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ యొక్క సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాలని ప్రజలందరి మద్దతుతో